హలో గైస్, వెల్కమ్ టు ఒక ముచ్చట ఛానల్. లేట్ చేయకుండా గ్లిమ్స్ లోకి దూకేద్దాం. అరే కదరా సినిమా చేయనంత మొత్తం. ఇది ఎవరెవరు చెప్పు? అమితాబ్ అమితాబ్ బచ్చన్ ఉన్న ప్రభాస్. యా కల్కి 2898 ఏడి ఏడి అంటే అన్నో డోమిని. అసలు ఇన్ని మాటలు అన్నారా నిన్న రిలీజ్ అయిన పోస్టర్ని చూసి. ఫ్లాప్ అయింది, పోయింది. కానీ డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. ఈరోజు వచ్చిన గ్లిమ్స్ని చూస్తే అనిపిస్తుంది, వచ్చిన ప్రతి మాట వెనకకి వెళ్ళాలి, జారిన ప్రతి నోరు మూసుకొని ఉండాలి. మనం ఈ గ్లిమ్స్ చూస్తే మాత్రం ఈ స్క్రీన్లో ఎక్స్ట్రీమ్ ఫ్యూచర్ అనమాట. అంటే అక్కడ శివలింగం కూడా ఉందన్నమాట. అంటే కంప్లీట్ ఫ్యూచర్లో, ఇప్పుడు కాదు, అన్నో డోమిని టైం పీరియడ్లో 2898 ఆ టైం పీరియడ్లో జరిగే సిచ్యువేషన్స్ అన్నట్టు కనబడుతుంది. ఒక ఓల్డ్ టెంపుల్లో రోబో వస్తుంది. ఆ సీన్ మాత్రం నాగవేషన్ ఏం చేసిందంటే అసలు మన ఇండియన్ కల్చర్ కూడా కంప్లీట్ మన ఇండియన్ కల్చర్నే ఫ్యూచర్లో ఎట్లుంటుంది అంటే ఆ కల్కి వచ్చే టైం పీరియడ్లో ఎట్లుంటుంది అనేది చూపెడుతుంది. మొన్న రాముడై వచ్చాడు, నిన్న రాక్షసుడై వచ్చాడు, ఈరోజు రక్షకుడై వస్తున్నాడు. రాముడి రూపమైన, రాక్షస రూపమైన లేదా రక్షకుడి రూపమైన నా ప్రజలని కాపాడుకోవడానికే ఈ అవతారాన్ని ఎత్తుతూ ఉంటాను. అసలు రాజమౌళి విజన్లో వచ్చేసరికి కింగ్ రోల్ అనమాట. హోమ్రోత్ విజన్లో వచ్చేసరికి ఒక రాముడు రోల్. ప్రశాంత్ నీల్ విజన్లో వచ్చేసరికి రాక్షసుడు, డైనోసర్. అండ్ నాగశ్విన్ విజన్లో వచ్చేసరికి మహావిష్ణువు అవతారం అనమాట. మొన్న ఇంటర్వ్యూ చెప్పిన అనమాట నాగశ్విని గారు, అసలు ఈ కథని మోయగల శక్తి ఎవరికి లేదు ఇండియాలో అని చెప్పిండు. అసలు ఆ రేంజ్లో అనమాట. అంటే ప్రభాస్ తప్ప ఇంకో క్యారెక్టర్ని మూవీలో ఊహించుకోలేను, అట్లనే మోయలేడు అన్నట్టు చెప్పిండు. ఎవరు లేరనమాట. గ్లిమ్స్ చూశాక అన్న మాటలన్నీ వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఉన్న విజువల్స్, సినిమాటోగ్రఫీ చూస్తే హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ట్రోల్ చేశారు కదా, ఇలా ఉన్నాడు అలా ఉన్నారని. కానీ ఈ విజువల్స్ చూశాక మాత్రం మీ మైండ్లో ఒకటే రన్ అవుతుంది, ఏంటి, ప్రభాస్ అన్న హాలీవుడ్ రేంజ్లోకి వెళ్ళాడని. ఇక్కడ కూడా కాదు, హాలీవుడ్లో కూడా బ్యాంగ్ బ్యాంగ్. ఈశ్వర్ మూవీ చూసినప్పుడు అందరూ వీడు హీరోనా, తను హీరోనా అని అన్నారు. చేశారు. కానీ తనే ఇప్పుడు హాలీవుడ్ రేంజ్లోకి వెళ్ళాక జై రెబల్ స్టార్ అని అంటున్నారు. తను కష్టపడుకుంటూ, తను ఎలా అంటే నిద్ర తిండి లేకుండా మన కోసం కష్టపడుతూ ఉంటే ఎవడో ఏదో అన్నాడని మనం కూడా వేరే వాళ్ళని ట్రోల్ చేస్తే మనకి వాళ్ళకి ఫ్యాన్ వారద్దు. ఎందుకంటే అందరూ ఒకటి, మనకు తెలుసు మన అన్నేంటితో కుక్కలు మొరుగుతున్నాయని మనం కూడా మొరగద్దు. అందరినీ మనం ఎంకరేజ్ చేయాలి. సో మనవాడు, తెలుగువాడు హాలీవుడ్ రేంజ్లోకి వెళ్ళాడంటే మనం గర్వించదగ్గ విషయం. అది కొందరు ఓడ్చుకుంటలేరు. అదే అందుకనే చెప్పారు మన ఇండియన్ మెంటాలిటీ అంతా ఒకటి ఎదుగుతా అంటే కాలువట్టి గుంజాలి. ఒకసారి ట్విట్టర్లోకి వెళ్ళి ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు జై రెబల్ స్టార్ అంటున్నారు. ఎస్ఆర్కే ఫ్యాన్స్ కానీ, ఏఏ ఫ్యాన్స్, అందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. కానీ కొందరు ఉంటారు ఏంటంటే పెయిడ్ బ్యాచ్, వీళ్ళు మాత్రం ఎలా అంటే పైసలు ఇచ్చి మరి ట్రోల్ చేయండి రా అని వాళ్ళందరూ చెప్తున్నారు. అంతేందుకు నాకు కూడా ఒక మెసేజ్ వచ్చింది, కావాలంటే మీకు లాస్ట్లో చూపిస్తుంది. మళ్ళీ ఏంటంటే మీరు కూడా మన ఫ్యాన్స్ కూడా ఎవరితోటి వాళ్ళతో వాటి కంపేరింగ్ చేసుకోకూడదు. ఎందుకంటే మన రేంజ్ పెరిగింది, మన స్టార్డమ్ పెరిగింది, అది గుర్తుపెట్టుకోండి. లేడు ప్రభాస్ అన్న, కంపేర్ లేరు ఎవరితోని. అంతే, ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఒక రేంజ్కి పట్టుకెళ్ళారు. బాహుబలి అప్పుడు ఇండియన్ గేట్స్ ఇట్లా ఓపెన్ చేసింది అంతే. ఇప్పుడు హాలీవుడ్కి వెళ్తున్నాడు, హాలీవుడ్లో కూడా మన పేరు నిలబెడతాడు అన్నట్టు. అంటే హాలీవుడ్ ఆ రేంజ్లోకి వెళ్ళిందంటే మనమే జే అనుకోవాలి. అది మన ఫ్యాన్ వార్స్. మీ అసలు నాకు అర్థంగా అడుగుతా, ప్రభాస్ అన్న మూవీ వస్తుంటే చాలా కథం క్రిటిక్స్ వాళ్ళు ఒళ్ళుగాలు బొచ్చుగాలు అందరూ దిగుతుంది కదా ట్రోల్ చేయడానికి. ఇక ప్రభాస్ అన్న మూవీ వస్తే ఏమైతుంది, ట్రోల్ చేస్తే ఏమైతుంది. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు వచ్చిన బీజం కూడా దసరాతో లింక్ చేస్తున్నారు. రే బాబు అదేం కాదురా, అది వేరే ఇది వేరే.
ఈ బీజిఎం చూసిన ఎట్లా ఉందో వేరే లెవెల్ ఉంది అసలు. ఒక చిన్న ట్యూన్ పట్టుకొని కంప్లీట్ సినిమా మొత్తం అదే బీజిఎం మీద రన్ అయినట్టు. మళ్ళీ అది కూడా కాదు, ఇప్పుడు మన పోస్టర్ వచ్చినప్పుడు ఐరన్ మ్యాన్ అంటున్నారు, అంటే ఇప్పుడు ఐరన్ మ్యాన్ అదే పోస్టర్, ఎవరు కూర్చోవద్దా? అంటే సూపర్ మ్యాన్ కూడా అదే పోజ్ వచ్చింది, ఎందుకు బాహుబలి అట్లనే కూర్చున్నాడు, సావాలు అట్లనే కూర్చున్నాడు, అప్పుడు రాలే ఎవరికి. ఇప్పుడు వచ్చింది, ఎందుకంటే మనోడు పైనకి ఎదుగుతున్నాడు కదా, అది ఓర్వలేకపోతున్నారు, అది ముచ్చట. ఫస్ట్ కంపేరింగ్ ఆపండి, ఎందుకంటే ఎంకరేజ్మెంట్ చేయండి మన, ఎందుకంటే మన టాలీవుడ్ నుంచి అంటే ఒక హాలీవుడ్కి వెళ్తున్నాడు కదా, అంటే కామికాన్ అంటే అది ఇంటర్నేషనల్ అనమాట, అక్కడ రిలీజ్ అవుతుంది అనమాట, అంతా ఓడ్చుకుంటలేరు ఫస్ట్ థింగ్. అది అసలు ఎందుకు ఓడ్చుకుంటలేరు అంటే మన అన్న ఫ్రమ్ రామోజీ ఫిలిం సిటీ టు కామికాన్, ఫ్రమ్ కటౌట్స్ టు స్టాచ్యూస్, ఫ్రమ్ టాలీవుడ్ టు హాలీవుడ్ రేంజ్, మూవీ టు మూవీ, న్యూ లుక్స్, న్యూ మేకఓవర్స్ అండ్ న్యూ బాడీ లాంగ్వేజెస్ ఆల్సో, ఇంక్రీజింగ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ టాలీవుడ్ టు గ్లోబల్. వన్స్ ప్రభాస్ said, cinema gave everything to me. Now it's my turn to give everything to cinema. చూసారా గ్లిమ్స్ రాగానే ఇగో సాంబార్ బ్యాచ్ ట్రోల్ చేయడానికి రెడీగా ఉన్నారు. డ్యూన్ మూవీలో ఎక్కువ ఉందట, ఫస్ట్ మూవీ చూడండి రా అయ్యా, దేంతో కంపేర్ చేయకండి. మీకు సీన్స్ అట్లా అనిపిస్తే ఏమైతుంది, ఇప్పుడు అట్లా ఆ సీన్లతో తీయద్దా, అంటే ఆ క్యారెక్టరైజేషన్తో తీయద్దా, ఆ మ్యూజిక్తో తీయద్దా, బీజిఎంతో తీయద్దా, ఎందుకురా ట్రోల్ చేస్తారు? సినిమా ఎంకరేజ్మెంట్ చేయండి ఫస్ట్ థింగ్, మాట్లాడు అంతే. ఒక పని చేయరు, మీరే వచ్చి మూవీ తీయరు, అప్పుడు మీరు అంటే చూసేటోళ్ళు తీసేటోళ్ళు అందరు పిచ్చోళ్ళకి కనబడుతారు వీళ్ళకి. అరే ఎందుకురా మీ వాళ్ళకి శాతకాక తీయకపోతే మా వాళ్ళ మీద పడేస్తారు. నా కొడుకులు ఎంకరేజ్మెంట్ చేయండి. మాకు కూడా ఇట్లా వచ్చేస్తాయి, రెచ్చగొట్టకుర్రి. చూడండి, లేకపోతే నచ్చకపోతే చూడకుండా ఎవరు చూడమంటుండే కి వచ్చిన పోస్టర్స్ కి గిద్ద ఎత్తురు, సినిమాకి వచ్చారు అంటే మీకు ఇక్కడనే అర్థమైపోతుంది వీళ్ళందరూ కలిసి ఎటు చేసి మూవీని మళ్ళా బ్యాడ్ టాక్ తెద్దాం, కాంట్రవర్సీలు తెచ్చి కొద్దిగా లాగేద్దాం అన్నట్టు. అసలు ఎంకరేజ్మెంట్ చేయండి అంతే, లేకపోతే మూసుకొని ఉండి చదువుకోర్రి అంతే. ఇక మా ఓడి ఫ్లాప్ అయిన రికార్డులు కొట్టురా చూస్తా, ఫ్లాప్ అయిన రికార్డులు కొట్టురా చూస్తా. నాకే కిరికిరి. ఇలా భయం ఏంటిదంటే ఆహా క్రాష్డ్, బుక్ మై షో క్రాష్డ్, మర్చెండైజ్ వెబ్సైట్ క్రాష్డ్. అసలు క్రాష్ కానీ ఏంటంటే ఒక యూట్యూబ్ ఒకటే, ఫ్యూచర్లో అది కూడా క్రాష్ అవుతుంది. అంటే వీళ్ళు భయపడుతురు, అంటే అన్నది చిన్న చిన్న గ్లిప్స్కి ఎట్లా అయితే మూవీ వస్తే ఎట్లా మామూలు కొట్టుకపోతారు కావచ్చు అని భయపడుతురు. సపరేట్గా ఒకటి యాప్ ఇచ్చేయండి ప్రభాస్ అన్నకి, క్రాష్లు ఇవన్నీ మాకు కామన్ అయిపోయినాయి, ఒక యాప్ ఇచ్చి పడేయండి, దాని వేరియేషన్ కెపాసిటీ ఉండాలి, సర్వర్లు అవన్నీ మెయింటైన్ చేయండి అంతే. అప్పుడే రావు, దానికి సపరేట్ ఒక పేరు పెట్టండి, ప్రభాస్.com అని, ఇట్లా ఒక యాపే క్రియేట్ చేసుకోండి, ఎందుకంటే మనోడికి సరిపోదు. వరల్డ్ వైడ్ అది, వరల్డ్ వైడ్. ఇంతవరకు మమ్మల్ని భరించినందుకు థ్యాంక్స్. ఫస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Don't forget to click the bell icon. See you in next video. Bye.